దేవుని ప్రియమైన బిడ్లారా, ఈ మండలకాల శిలువ యాత్రలో ఆదివారాలు మినహా 8వ దినము మనం ధ్యానించడానికి ఏర్పాటు చేయబడిన అంశము ట్రస్టింగ్ గాడ్ ఇన్ ద డెజర్ట్. అరణ్యములో దేవుని యందు విశ్వాసం ఉంచుట అనే అంశము మనం ధ్యానం చేస్తున్నాం. ప్రార్థించుదాము. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ మండలకాల శిలువ యాత్రలో 8వ దినము అరణ్యములో నీ యందు విశ్వాసం ఉంచుట, ఈ అంశము మేము ధ్యానిస్తుండగా మీ పవిత్రాత్మను మాకు తోడుగా ఉంచుమని, వినుచున్న బిడ్డలందరికీ నీ ప్రత్యేక దీవెనలు దయచేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారము మినహా ఈ శిలువ ప్రయాణం మండలకాలము 8వ దినపు ధ్యానము ట్రస్టింగ్ గాడ్ ఇన్ ద డెజర్ట్. ట్రస్టింగ్ గాడ్ ఇన్ ద డెజర్ట్, అరణ్యంలో దేవుని యందు విశ్వాసం ఉంచుట, నమ్మిక ఉంచుట అనే అంశము ధ్యానం చేస్తున్నాం. ఎడారి లాంటి జీవితంలో దేవుని మీద మనం ఏ రీతిగా నమ్మకం ఉంచుతామో, విశ్వాసం ఉంచుతామో, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో మనం తెలుసుకున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం నేను చదువుతాను. 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్య కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని బైబిల్ వాక్యం అని వ్రాయబడి ఉన్నదనేను. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనకే కాదు, అరణ్య రోదన, అరణ్య జీవితంలో ఉండేటువంటి దుఃఖము, యేసు ప్రభు జీవితంలో ఆయన పరిచర్యకు ముందు ఆయన బాప్తిసం ఇచ్చు యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత ఆయన పరిచర్యకు ముందు అరణ్యమునకు ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు. 40 దినములు ఆయన అరణ్యంలో శోధింపబడ్డాడు. ఆకలి, మనం ఎవరము ఆకలి తట్టుకుంటామండి? 40 దినములు ఉపవాసము చాలామంది విశ్వాసులు ఉంటున్నారు. అయితే మనం ఏదో సాయంత్రమో రాత్రో ఒక పూట అయినా భోంచేస్తున్నాం. 40 దినములు ఆయన అరణ్యంలో ఆకలి చేత బాధపడినప్పుడు సాతాను శోధిస్తూ ఉంది. ఏమంటుంది? నువ్వు నిజముగా మనుష్యకు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. నువ్వు దేవుని కుమారుడవైతే, ప్రభు చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని సెలవిస్తున్నాడు. మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ ఎలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. రొట్టె ఉంటే కాదు, రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మీరు జీవిస్తారని ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు 8వ అధ్యాయంలో. ఈ 40 సంవత్సరములు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన మార్గం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అరణ్యంలో ఉన్నారు, అరణ్యంలో కూడా దేవుడు మిమ్మల్ని పోషించి ఉన్నాడు. దేవుని ఎట్లా పోషించి ఉన్నాడు? అరణ్యంలో ఏ రీతిగా దేవుని బిడ్డలు ఆయనందు నమ్మిక ఉంచినారు, విశ్వాసం ఉంచినారు. ఒక రోజు కాదు, 42 రోజులు కాదు, ఒక సంవత్సరము కాదు, 40 సంవత్సరములు దేవుని బిడ్డలు అరణ్యంలో దేవుని మీద విశ్వాసం ఉంచినారు. అందుకే మోషే ఏమంటున్నాడంటే, దేవా నీవు మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి ముందుకు నడిపించకూడదు. ఎందుకంటే దేవుడు రాత్రి అగ్ని స్తంభముగాను పగలు మేఘస్తంభముగాను ఇశ్రాయేలు ముందు నడిచిన దేవుడు. వారికి భూమి మీద నుంచి ఆహారము లేని సందర్భంలో ఆకాశం నుండి సైతము దేవుడు ఆహారము కురిపించగల దేవుడని నిరూపించి ఉన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ఆకాశం నుండి మన్నాను కురిపించినాడు. భూమి నుంచి ఆహారం రావాలి, ఏ దిక్కు నుంచో ఒక దిక్కు నుంచి రావాలి. ఈరోజు ఒక దేశం నుండి ఇంకో దేశానికి పంటలు పండించి ఆహారం ఎగుమతి దిగుమతి చేసుకుంటున్నాం. అదంతా కూడా భూమి నుండి వచ్చేదే. కానీ ఇశ్రాయేలుకు దేవుడు భూమే కాదు, ఆకాశం నుండి సైతము ఆహారాన్ని పంపి వారిని పోషించి ఉన్న దేవుడని ఆయన రుజువు చేస్తున్నాడు. అందుకే ప్రభువు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అట్లా ఆయన అరణ్యంలో నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ దేవాలయ శిఖరం మీద నుండి కిందికి దుముకుము, దేవదూతలు ఆజ్ఞాపించి దేవుడు వారి చేతుల మీద పట్టుకుంటారని. ఈ లోకమంతా కూడా ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళి నాకు వంగి నమస్కరించుము, ఇదంతటి మీద నిన్ను అధికారిగా నియమిస్తాను. ఆకలి అనే శోధన, దేవుని ప్రియమైన బిడ్డలారా, అనేక సార్లు ఆకలి కొని ఉన్నప్పుడు మనము శోధన జయించలేకపోతాం. అనేక సార్లు అధికారము కొరకు శోధన జయించక ఎవరి వద్ద అంటే వారి వద్ద మనకున్నటువంటి గౌరవ మర్యాదల్ని తాకట్టు పెట్టి మనం సరెండర్ అయిపోతూ ఉంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీ ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని ప్రత్యుత్తరం ఇచ్చిన విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన అరణ్య రోదనలో, అరణ్యం అనే ఈ లోకయాత్రలో నీకెక్కడా పచ్చిక బయలు లేవా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అరణ్య జీవితంలో, అరణ్య రోదనలో నీవు ఉన్నావా? మనకు దేవుడు ఉన్నాడు. హాగరు తన ఏకైక కుమారుడైన ఇష్మాయేల్ని తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు అరణ్యంలో ఇష్మాయేలు దాహముతో చనిపోయే సమయంలో అరణ్యంలో నీటి ఊటను హాగరుకు ఇష్మాయేలుకు అనుగ్రహించి బ్రతికించి ఉన్నాడు. అరణ్యంలో నీవు ఉన్నావా? నీవు విసిగిపోయి ఉన్నావా? వేసారిపోయి ఉన్నావా? అందరూ బాగున్నారు, నాకే కష్టాలు వస్తున్నాయి, దేవుణ్ణి నేను దూషిస్తానని అనుకుంటున్నావా? దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ఈ వాక్యంలో జ్ఞాపకం ఉంచుకున్నది ఏంటంటే, ప్రభు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేయిస్తున్నాను. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసమూలం, డబ్బుతో కానీ ఆహారముతో కానీ ఈ లోకంలో ఉండేటువంటి అనేకమైన వాటి మీద మనం బ్రతకట్లేదు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించాలని వాక్యము సెలవిస్తూ ఉంది. మనము విశ్వాసమూలముగా నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతి వానికి సమస్తము సాధ్యమని వాక్యము సెలవిస్తూ ఉంది. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నువ్వు దేవుని మహిమను చూస్తావు. అరణ్యంలో హాగరు ప్రార్థన దేవుడు విన్నాడు. కుమారుడు చనిపోయే ప్రమాదంలో ఒక తల్లి ఆక్రందన, ఒక తల్లి వేదన, అరణ్య రోదన దేవుడు విని ఎడారిలో నీటి బుగ్గను హాగరుకు ఇష్మాయేలుకు దేవుడు పుట్టించిన దేవుడు. ఇశ్రాయేలీల అరణ్య రోదనలో 40 ఏళ్ళ అరణ్య ప్రయాణంలో బండ నుండి సైతము వారికి నీళ్లు ఇవ్వగలిగినటువంటి సమర్థుడైన దేవుడు నీకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మారా జలములు ఉన్నాయి ఒక స్థలంలో, కానీ వాటిని మధురమైన జలములుగా మార్చిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. చేదు పరిస్థితుల్లో ఉన్నావా? చేదు అనుభవాల్లో నీవు సాగిపోతున్నావా? నీ చేదు పరిస్థితులను మధురమైన పరిస్థితులుగా మార్చగలిగిన దేవుడు, బండ నుండి నీరివ్వగలిగిన దేవుడు, ఇదిగో ఎడారిలో నుండి హాగరుకు ఇష్మాయేలుకు నీళ్ళు ఇచ్చిన దేవుడు మన జీవితాల్లో తప్పకుండా మనల్ని బ్రతికించి జీవింపగల దేవుడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడని ఆయన నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి విశ్వాసయాత్రలో సాగుటకు త్రియేక దేవుడు మనకు తోడైండి నడిపించడం గాక. ప్రార్థన చేయదము. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అరణ్యంలో నీ అందు విశ్వాసం ఉంచుట, ట్రస్టింగ్ ఇన్ గాడ్ ఇన్ డెజర్ట్, అరణ్య వేదన, అరణ్య రోదన, మా రోదన ఎవరు వినట్లేదు అరణ్యంలో అని బాధపడేటువంటి బిడ్డలకి అరణ్యంలో సైతము నీవు ఉన్నావనే విశ్వాసమందు బలపరిచి నీ దీవెనల చేత నింపి నడిపించుమని, నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించులాగున
నీ యందు విశ్వాసంలో జీవించుటకు నీ కృప దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.